హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోయేంత క్రిస్పీగా ఉండే డిస్కో పాపడ్. ఈ డిస్కో పాపడ్ పెట్టడానికి ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఎవరైనా పెట్టేంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్. అంతేకాకుండా ఒక్కసారి పెట్టుకుంటే 2-3 ఇయర్స్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ డిస్కో పాపడ్ను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఒక బౌల్లోకి 1 కప్పు నిండా సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక్కసారి నీళ్లు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యం గిన్నెను పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని దీంట్లోకి అదే కప్పుతోటి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకొని 4-5 టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ శుభ్రంగా కడగాలి. రేషన్ బియ్యంలో డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా 4-5 సార్లు శుభ్రం చేస్తేనే వడియాలు చూడడానికి తెల్లగా మల్లెపూల్లో వస్తాయి. తర్వాత ఈ బౌల్ నిండా వాటర్ పోసి ఈ గిన్నెను కూడా మూత పెట్టేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా రాత్రి పడుకునేటప్పుడే 1 కప్పు సగ్గుబియ్యము 3 కప్పుల రేషన్ బియ్యాన్ని నానబెట్టేసి మరుసటి రోజు సగ్గుబియ్యం పైన మూత తీసి ఒక్కసారి చూడండి. సగ్గుబియ్యం వాటర్ పూర్తిగా పీల్చుకొని ఇలా పొడి పొడిగా సాఫ్ట్గా తయారవుతాయి. మనకు 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు మాత్రమే వాటర్ పోసి నానబెట్టాలి. తర్వాత ఈ సగ్గుబియ్యం గిన్నెను పక్కన పెట్టేసి మనం నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ను కొంచెం కొంచెం వంపేసుకుంటూ ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిని ఉదయం బియ్యం కడగాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇదే గిన్నెలోకి ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి మనం ఏ కప్పుతోటి బియ్యము సగ్గుబియ్యము తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల మాత్రమే నీళ్ళని పోసి వీలైనంత మెత్తగా వీలైనంత ఎక్కువసార్లు సన్నగా గ్రైండ్ చేసుకోండి. మనం సన్నగా గ్రైండ్ చేస్తే మళ్ళీ జల్లెడ పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి వీలైనంత ఎక్కువసార్లు ఇలా స్మూత్గా ఎక్కడ కూడా బరకగా లేకుండా సన్నగా గ్రైండ్ చేసి ఈ బ్యాటర్ను పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనం మిక్సీ జార్లో 2 కప్పులు వేసాము, ఇక్కడ 4 కప్పులు అంటే టోటల్గా 3 కప్పుల బియ్యానికి 6 కప్పుల నీళ్లను మెజర్మెంట్తో తీసుకోవాలి. ముందుగా 2 కప్పులను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసాము, మిగతా 4 కప్పులు ఈ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేయండి. ఇందులో వంట సోడా పాపడ్కార్ అలాంటిది ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సగ్గుబియ్యం వేసాం కాబట్టి 3/4 సైజుకి ఈ పాపడాలు వస్తాయి కాబట్టి మీరు అలాంటిది ఏమీ వేయకండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఒక చేత్తో మన గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ను వేస్తూ మరొక చేత్తో స్పాచులాతో కానీ స్పూన్తో కానీ కలుపుతూ ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేస్తేనే పిండి ఉండలు కట్టకుండా మనకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత మిక్సీ జార్లో జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసి ఆ పిండి వాటర్ని కూడా ఇందులోకి పోసేసేయండి. ఇలా కలుపుతూ సుమారుగా ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకు 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా మంచి షైనింగ్లో ఇలా కొంచెం కలర్ చేంజ్లో కనపడుతుంది. స్టార్టింగ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, మనకు పూర్తిగా ఉడికిన తర్వాత ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలరు కొద్దిగా షైనింగ్లో కనబడుతుంది కదా. ఇలా స్పాచులాతో మనం పిండిని కింది కంటే కూడా గట్టిగా పడాలండి. అలా అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికినట్టు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా పిండి గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిని మురుకుల పీటలో పెట్టేసుకోండి. ఇలాంటి హోల్ ఉన్న బిళ్ళను పెట్టేస్తున్నాను ఇక్కడ నేను చేస్తున్న డిస్కో పాపడ్ అని చెప్పాను కదా. డిస్కో పాపడ్ అయితే ఇలాగే మార్కెట్లో అమ్ముతారండి. ఇలాంటి బిళ్ళను పెట్టేసి చేస్తారు. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మురుకుల పీటలో పెట్టేసి ఈ మిషన్కు క్యాప్ను టైట్ చేసేసుకొని ఇంట్లోనే ఒక పీట పైన కానీ నేలపైన కానీ పాలిథిన్ పేపర్ను వేసుకొని, ఒకవేళ పాలిథిన్ పేపర్ లేకున్నా కాటన్ క్లాత్ పైన వేస్తే కూడా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పొడుగా వేసి కట్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ పాపడ్ను కంటిన్యూ చేయండి. ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని పాపడ్ను పెట్టేసుకోవచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఈ పాపడ్ను ఈ విధంగా కూడా కొంచెం కర్వ్ షేప్లో కూడా పెట్టేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా స్నాక్స్లా బాగుంటాయి. ఇలా మనకు స్ట్రైట్గా వేసుకోవచ్చు, ఇలా కొంచెం కర్వ్లో వంకులుగా కూడా వేసుకోవచ్చు. ఇవన్నిటిని నేను ఫ్యాన్ గాలి కింద ఒక 2 డేస్ పాటు ఆరబెట్టానండి. చూడండి 2 డేస్ పాటు ఇంట్లోనే ఆరబెట్టుకుంటే ఇలా ఒక 3 డేస్లో మనకు చక్కగా గలగల అయిపోతాయి. ఈ అప్పడాలను ఈ వడియాలను ఎయిర్ టైట్ కంటైనర్లో 2 ఇయర్స్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.
ఈ అప్పడాలు ఈ సైజులో కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత అవి ఏ సైజులోకి వస్తాయో మీరే చూడండి. అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే అవి డబల్ త్రిబల్ సైజ్కి వస్తాయి కాబట్టి. నేను వేసిన ఆయిల్ ఇంకా కొంచెం తగ్గిందండి, మీరు మాత్రం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఇలా 2-3 మాత్రమే వేస్తూ డీప్ ఫ్రై చేయండి. అలా అయితేనే వడియాలు కరెక్ట్గా లోపల వైపుకు చక్కగా గోల్తాయి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే డిస్కో వడియాలను పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలు, ఈ అప్పడాలు నోట్లో వేయగానే అలా కరిగిపోయేంత క్రిస్పీగా, ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ఈ డిస్కో పాపడ్ను తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కానీ నేను చూపించిన విధానం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా సమ్మర్ స్పెషల్ వడియాలు మన ఛానల్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.